వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గు బియ్యం వడియాలు ఎలా చేయాలో చూసేద్దాము. మేమైతే ఒక 2 kgs దాకా తీసుకున్నాము. అది ఒక గిన్నెతో కొలుచుకున్నాం అనమాట. ఒక గిన్నె నిండా వచ్చాయన్నమాట 2 kgs. ఈ సగ్గు బియ్యం వడియాలకి మంచి క్వాలిటీ గల సగ్గు బియ్యం తీసుకోండి, కొంచెం లావుగా ఉంటుంది. నేను గిన్నె చూపిస్తున్నా కదా, ఈ గిన్నె నిండా అయినాయి అనమాట. అలాగే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఓవర్ నైట్ మనము ఈ సగ్గు బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. అంటే ఒక పెద్ద గిన్నెకి 2 గిన్నెలంతా అదే గిన్నెతో వాటర్ పోసి నానబెట్టుకున్నాము. అవి అంతలాగా ఉబ్బుతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాసెస్ చూద్దాము. పెద్ద గిన్నె తీసుకొని ఇవి ఎలాగ కొలత అంటే ఒక సగ్గు బియ్యానికి 6 దాకా నీళ్లు పోయాలి. ఒక 2 నీళ్ళేమో సగ్గు బియ్యంలో పోయాలి. ఒక 6 గిన్నెల వాటర్ ఏమో పెద్ద గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టాను. మూత పెట్టి ఇది బాగా మసిలినాక మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం దీంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు దీనికి ఒక తెడ్డు సహాయంతో మంచిగా కలపడానికి మేము వాడతాము. పెద్ద పెద్ద గంటలు లేవు కాబట్టి మేము ఇదే యూజ్ చేస్తాం. దీన్ని తెడ్డు అంటారు. లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియోలో చూపించాను. ఓకేనా? ఇప్పుడు అలాగే నీళ్ళు కాగినాయో లేదో మనం చూద్దాము. ఇప్పుడు ఎసురు మంచిగా కాగిపోయింది. దీంట్లోనే ఇప్పుడు మనకు సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో సరి చూసుకోవచ్చు. ఎప్పుడే ఉప్పు వేసామనుకోండి కొంచెం ఎక్కువ అయిపోతుందేమోనని కొంచెం సరిపడా వేసుకోవాలి. అలాగే మనం నైట్ అంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇంతింత లావైనాయి కదా, అవి తీసుకొచ్చి ఈ ఎసురులో వేయాలన్నమాట. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే సగ్గుబియ్యం వేసినాక కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటేస్తుంది. మధ్య మధ్యలో ఈ తెడ్డు సహాయంతో కలుపుతూ ఇది ఒక 40 minutes to 1 hour వరకు పట్టిద్ది. మేమైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసాము. ఇదంతా ఎర్లీ మార్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. నైటే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాము. ఇట్లా కలుపుతూ మధ్య మధ్యలో చేసుకోవాలి. లేకపోతే అడుగంటేసి అడుగున మొత్తము నల్లగా అయిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం మంచిగా కలుపుతూ చేసుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం అంతా కుక్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఈ వడియాలు పెట్టడానికి అనువుగా ఉన్నట్టు అన్నమాట. లాస్ట్లో ఉప్పు సరి చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేసాము. ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ మూత పెడుతూ మనకి కుక్ అయిందా లేదా చూసుకుంటూ లాస్ట్ వరకు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకెనే కానీ సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు లాస్ట్లో వడియాలు వేయించి కూడా చూపిస్తాను ఎంత బాగా వస్తాయో. ఓకేనా? ఇట్లా మనము ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇట్లా మధ్య మధ్యలో కుక్ అయ్యేటప్పుడు అలా పైకి వస్తూ ఉంటుంది. నేను అదే కదా చెప్తున్నా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మాడకుండా చూసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి వడియాలు మాత్రము. కొంతమంది దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటారు. మేము ఈ మధ్య జీలకర్ర వేయట్లా, ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదని. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇట్లా ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి. కుక్ అవుతూ ఉంటే వాటర్ కూడా తగ్గిపోతూ చిక్కగా అవుతాయి. ఓకేనా? దీంట్లోకి ఒక మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. మేమైతే సరిపడినంత పచ్చిమిరకాయలు మన స్పైసీకి తగ్గట్టు, దాంట్లో కొంచెం ఉప్పు, ఈ మసాలాని జీలకర్ర వేసుకోవచ్చు. మేము ఓన్లీ ఉప్పు పచ్చిమిరకాయలే వేస్తున్నాము. ఇవి కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాయని ఒక 10 దాకే తీసుకున్నాం ఈ క్వాంటిటీకి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనకి కుక్ అయిపోయి దించేసినాక కొంచెం చిక్కగా అనిపిస్తుంది, వడియాలకు వేయడానికి వీలుగా లేదని వేడి నీళ్ళు మళ్ళీ కాకబెట్టి వేసాము. అలాగే మనం పట్టుకున్న ఆ మిర్చి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి కలిపి ఇంకొక 5 minutes మనం దించేస్తాము, ఇంకా అయిపోతుంది అనగా మాత్రమే ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. లేకపోతే పచ్చిమిర్చి కూడా కలర్ మారిపోతుంది అన్నమాట. ఈ దించినాక ఈ వేడికి కూడా సరిపోతుంది. మనం వడియాలు పెట్టుకునే ముందు కూడా ఒక 5 minutes ముందు కూడా ఈ మసాలా వేయచ్చు అన్నమాట. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఉప్పు సరిపోనట్టుగా అనిపిస్తుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువగా ఉంటే డ్రై అయిపోయినాక మంచిగా అవుతుంది అన్నమాట. అలాగే మనం ముందు రోజే మేమైతే పాలిథిన్ కవర్స్ వాష్ చేసి పెట్టుకున్నాము. బ్యాచెస్ వైజ్గా కవర్స్ మొత్తం ఇట్లా పరిచి
మొత్తం ఒక్కొక్క గిన్నెల్లో వేసిస్తే మా పిల్లలే అందరు పెట్టేశారనమాట వడియాలు. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం వడియాలు పెట్టారు. ఇవి 2 to 3 days మంచి ఎండలో ఎండనివ్వాలి. ఇవన్నీ చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు ఈ వడియాలు. జస్ట్ మనం కుక్ చేసి ఇస్తే చాలు. మా పిల్లలు మంచిగా పెట్టేశారనమాట. మొత్తం ఇవి ఆరినాక మళ్ళీ సెకండ్ డేకే కవర్ నుండి విడిపోతాయి అన్నమాట. అంత ఎండలుగా ఉన్నాయి కదా, ఈసారి బాగా ఎండనివ్వాలి. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా మేము మొత్తం వడియాలు పెట్టి కవర్స్ అన్నీ ఫోల్డ్ అవ్వకుండా మంచిగా ఎండ పెట్టుకున్నాము. 3 days తర్వాత తీసేస్తే మంచిగా వచ్చాయన్నమాట. ఇట్లా డ్రై అయిపోయినాక ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నాము. వేయించితే చాలా బాగుంటాయి, ఎక్కువ నూనె కూడా ఏం పీల్చవు.